డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఎంతమందికి తెలుసు అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు తెలుసు అని డెఫినెట్లీ చెప్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ప్రతి ఒక్క సినిమాకి కూడా ఆస్కార్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. సో రీసెంట్గానే ది ఒడిస్సీ సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ కూడా ఈయన అన్నమాట. అండ్ ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత ఘోరంగా కలెక్షన్ సాధిస్తుందో మనం చూస్తున్నాం. జస్ట్ 3 డేస్లోనే ముఖ్యంగా ఇండియాలోనే 100 కోట్లకు పైగా కలెక్షన్ రావడం జరిగింది. ఈ సినిమా కంటే ప్రపంచవ్యాప్తంగా క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమాలకి ఎంత మంచి ఆదరణ లభిస్తుందో మనము తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించినటువంటి చాలా సినిమాలకు కూడా 90% సినిమాలకి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయంటే ఆయన ఎంత గొప్ప డైరెక్టరో అర్థం చేసుకోవచ్చు. సో అలాంటిది ఆయనకి ఇండియన్ దర్శకుల్లో, ఇండియన్ డైరెక్టర్స్లో ఎవరంటే బాగా ఇష్టం, ఏ సినిమా అంటే బాగా ఇష్టం, దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్గా న్యూయార్క్లోని ది క్రైటీరియా కలెక్షన్కి వెళ్ళడం జరిగిందన్నమాట. అక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 1700 సినిమాలు, గొప్ప గొప్ప సినిమాలు అన్నింటినీ కూడా ప్లేస్ చేస్తారు. సో అక్కడికి వీళ్ళందరూ కూడా డైరెక్టర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఇష్టమైన వాళ్ళు వెళ్ళి అన్ని సినిమాలని కూడా చూసి వాళ్ళకి ఏ సినిమా అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం, ఆ స్టోరీ ఏంటి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ చూసిన సినిమాలు అక్కడ ప్లేస్ చేసినటువంటి వేరే సినిమాలని మళ్ళీ చూడడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఈ విధంగా చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. సో అదే క్రమంలో క్రిస్టోఫర్ గారు కూడా వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు మన ఇండియన్ డైరెక్టర్స్ గురించి, ఇండియన్ సినిమా గురించి కొన్ని వర్డ్స్ చెప్పడం జరిగింది. అందులో ఏంటంటే ఇండియా వ్యాప్తంగా ముఖ్యంగా బెంగాలీ డైరెక్టర్ సత్యజిత్ రే అని చెప్పేసి, సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఆయన సినిమాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అని చెప్పేసి కూడా క్రిస్టోఫర్ నోలన్ గారు చెప్పడం జరిగింది. అయితే సత్యజిత్ రే గారు తెరకెక్కించినటువంటి సినిమా ది అపు ట్రైలాజీ. సో మరి ఆ సినిమా అంటే నోలన్ గారికి అయితే చాలా ఇష్టం అట. ఎందుకంటే ప్రతి ఒక్క క్షణం కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంతో క్యూరియాసిటీగా ఉంటుందట. సో ఇంకా 2 పార్ట్స్ కూడా ఉన్నాయి దానివి. సో అవి చూడడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పేసి క్రిస్టోఫర్ గారు చెప్పడం జరిగింది. సో మరి ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప గొప్ప సినిమాలు తీసి ఇంత మంచి ఆదరణ ఉన్నటువంటి ఒక డైరెక్టర్కి, మన ఇండియన్ డైరెక్టర్ ఎవరు అంటే చాలామంది ఏమనుకున్నారంటే రాజమౌళి గారేమో అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. బట్ అందరికీ కూడా ఈ జనరేషన్ వాళ్ళకి రాజమౌళి గారు అంటే ఇష్టం. కానీ ఇంతకుముందు జనరేషన్లో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారనమాట. సో అందులో ఆ విధంగా అయితే క్రిస్టోఫర్ గారు సత్యజిత్ రే గారి పేరు చెప్పడం జరిగింది. అందులోనూ ఆ సినిమా అనమాట ది అపు ట్రైలాజీ. సో మరి ఆ సినిమా గురించి ఇంత గొప్పగా చెప్పాడు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఎత్తున దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ తెలియని వాళ్ళు అరే ఇదే నోలన్ గారికి అంటే ఈ సినిమా అంటే బాగా ఇష్టమా, అసలు ఆ సినిమా ఏంటి అని మేము కూడా చూడాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్తోని వాళ్ళు కూడా చూడడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా క్రిస్టోఫర్ గారు నోలన్ గారి గురించి చాలామందికి కూడా తెలియదు. సో మరి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఒడిస్సీ సినిమా కూడా చాలా మంచి ఆదరణ లభిస్తూ ఉంది. సో మరి ఆయనకి ఇండియన్ సినిమాలు అంటే ఏది ఇష్టం, ఇండియన్ డైరెక్టర్స్ అంటే ఎవరు ఇష్టం అని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి సో ఆ క్రమంలో ఈ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది.